ఆస్వాదించవలసిందే, దాన్ని ఆశీర్వాదించాల్సిందే, ఆమోదించాల్సిందే. దాంతోపాటు టికెట్ రానుల్లో కూడా సముచిత స్థానం ఉంటుంది. టికెట్ రానుల్లో కూడా అదే విధంగా గౌరవించబడుతుంది. ఎవరి గుర్తింపు ఏ విధంగా ఉండేది అన్ని రకాలుగా గుర్తింపు ఉంటుంది. కొంతమంది ప్రజల్లో ఉంటారు, కొంతమంది పార్టీకి లాయల్గా పనిచేస్తారు, 24 గంటలు కూడా పనిచేస్తారు. వారికి కూడా సరైన గుర్తింపు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని వర్గాలను సముచితంగా చూసేదే కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాల కోసానికి ఆలోచించేదే కాంగ్రెస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయో, ఎంతమంది అవినీతి అక్రమాలు ప్రోత్సహించారో కూడా చూసినాము. అందుకోసానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా టికెట్లు ఇచ్చిన వాళ్ళకు గెలుపు కోసానికి భాగస్వాములు కావాలని, ఎవరన్నా తర్వాత రేపు విడ్రాస్ తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా విడ్రా పెట్టుకోవాలని, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేసుకుంటే కఠినంగా వ్యవహరించబడుతుందని వారిని కూడా పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నారని జిల్లా అధ్యక్షునిగా ఈ 4 మున్సిపాలిటీ పరిధిలో ఎవరున్నా సరే, తర్వాత జిల్లా పరిధిలో ఎవరున్నా సరే ఆ విధంగా నిర్ణయాలు తీసుకోబడుతుందని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు దురదృష్టవత ఏంటంటే ఈరోజు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే, చట్టం తన పని తను చేసుకోబోతుంటే కూడా గతంలో అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఒక నిమిషం నిన్న కూడా చూడడం జరిగింది. మంత్రి చేసిన 4 సార్లు పర్యాలు ఎమ్మెల్యే అయినామే ఎలక్షన్ కోడ్ ఉన్న రాజకీయ ఉనికి కోసానికి రోడ్ల మీద ఎక్కి హంగామా చేయడం జరిగింది. అరే అవినీతి చేస్తే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని దేశం మొత్తం ఒర్రోని మొత్తుకుంది. అరే 10 ఏళ్ల కాలంలో అవినీతి జరిగిందని ఒర్రోని మొత్తుకున్నారు. కానీ దానికి మద్దతుగా టీఆర్ఎస్ వాళ్ళు తర్వాత బాపొచ్చిండు, చూడొచ్చిండు, తర్వాత రకరకాలుగా చేస్తారు. చట్టం అనేది పేదోడికి ఉన్నోడికి అందరికి ఒకటే ఉంటుంది. తర్వాత ఏదైనా సరే చట్టానికి ఎవరైనా శిరస వహించాల్సిందే. చట్టం దృష్టిలో ఎవరికైనా సరే మనం చట్టాన్ని గౌరవించే వాళ్ళకి మనకు అర్థం కావాలా. మనం చట్టాన్ని గౌరవిస్తే రేపొద్దున మనం వ్యవస్థలను గౌరవించినట్టయితుంది. అందుకోసానికి వ్యవస్థలను కాపాడాలంటే చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం ఫస్ట్ నేర్చుకోవాలా. అందుకోసానికే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా కాపాడుకుంటూ ప్రజలకు జవాబుదారితనంగా ఉంటుంది తప్ప ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా బాధ్యత రహితంగా వివరించలే. ఆనాడైనా ఈనాడైనా, ఆనాడు ప్రజల కోసానికి, ఆనాడు దేశం కోసం చేస్తే, ఈనాడు కూడా ప్రజల కోసానికి, ఈనాడు దేశం కోసానికి కూడా గొంతెత్తి చాటింది, ప్రజల పక్షాన్ని నిలిచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. టీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి బండారం బయటబయలు అవుతుంటే పుట్టగతులు ఉండయి అని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు నూకలు చెల్లినాయి. టీఆర్ఎస్ పార్టీని ఈ షార్ట్లీగానే బొందబెట్టే కార్యక్రమం మొదలైంది. ఖచ్చితంగా కూడా అది జరిగే ముందు చాలా మంది ప్రజలు తీర్పునిస్తారు. అందుకోసానికి నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. టీఆర్ఎస్ కల్లబల్లి మాటలకు నమ్మొద్దు. ప్రజలు కూడా లబ్ధి చేకూర్చాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకునికి లేకపోవడం నిజంగా బాధాకరం. ఈరోజు మరి జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న మార్పు, ప్రజల్లో కలుగుతున్నటువంటి ఆలోచనలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా రిజల్ట్ కూడా మరి నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని నేను విశ్వసిస్తున్నాను. అంతేకాకుండా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, నాకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు తికమక చేస్తారు, అయోమయానికి గురి చేస్తారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మీరు మళ్ళీ మోసపోవడానికి సిద్ధం కాకండి. ఎందుకంటే మీ కళ్ళ ముందర ఒక మంచి ప్రజాప్రభుత్వం ఉంది, మంచి నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. మరి వచ్చే 5 సంవత్సరాలు మన నర్సాపూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. మౌలిక వసతులు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇరిగేషన్ కాలువ అయితేనేమి, మరి ట్యాంకులు అయితేనేమి, ఏవైనా కానీ సంపూర్ణంగా మరి మద్దతు మరి రేవంత్ రెడ్డి గారి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుంది. కాబట్టి ప్రతి పైసాను మన నర్సాపూర్ పట్టణంలో సుందరవనంగా తీర్చిదిద్దుకుందామని, అదేవిధంగా మరి మినీ స్టేడియం అయితేనేమి, మరి డంప్ యార్డ్లు అయితేనేమి, మరి అదేవిధంగా కబ్రస్థాన్లు అయితే, కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి,
మరి వివిధ శ్మశాన వాటికల కాంపౌండ్ వాళ్ళైతే అన్ని పనులను మనం దగ్గర నుండి చేసుకుందాము. ఖచ్చితంగా మరో నర్సాపూర్లో ఒక మార్పు చెందిన నర్సాపూర్లో ప్రజలకు అందిస్తామని నేను మీకు సవినయంగా వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.